తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. పలు ప్రాంతాలలో ఉదయం 7:27 నుంచి 10 నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో పాటు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బోరబండ, రాజేంద్రనగర్ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఖమ్మంలోని నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చొండన్రుగొండలో తెల్లవారుజామున కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే కే సముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే వరంగల్లోని పలు ప్రాంతాలలో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. స్థానికులంతా కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటీ మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాలలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్లు చెప్తున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెప్తున్నారు. కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు. మా బాబు అది చూసిన వెంటనే కిచెన్ లో 2 చిన్న వస్తువులు కింద పడ్డాయి. ఇవాళ మార్నింగ్ 7:35కి మా ఇంట్లో కూడా పంపించినట్టు మా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినా మా పక్కన అక్కడ మేమందరం కూడా మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈరోజు ఉదయం వచ్చిన ఈ భూ ప్రకంపనల వల్ల ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి కూడా బయటకు పరుగులు తీశారు. హైదరాబాద్లో కూడా పలు చోట్ల ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. అసలు సుష్మిత, హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాలలో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ పైన కూడా 5.3గా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఏంటి, ఎక్కడెక్కడ ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి, పరిస్థితి ఎలా ఉంది? ఎస్ మహేశ్వరి, ఉదయం 7:15 నుంచి 7:30 మధ్య లోపల 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా భూమి కంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రిక్టర్ స్కేల్ తీవ్రత కూడా చూసుకుంటే 5.3 రీడింగ్గా నమోదైనట్టుగా కూడా సెంటర్ ఫర్ సిస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా చెబుతుంది. అయితే ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ములుగు కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్టుగా కూడా సైంటిస్టులు చెప్తున్నారు. అక్కడ 5.3 కేంద్రంగా ఏర్పడడంతో చాలా చోట్ల కూడా భూమి కంపించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే తెలంగాణలో పలు జిల్లాలు, కరీంనగర్తో పాటు నల్గొండ జిల్లాలు, కరీంనగర్తో ఖమ్మం, కొత్తగూడ మరియు పలు ప్రాంతాల్లో కంపించినట్టు. ఇక హైదరాబాద్ నగరంలో 7:23 నుంచి 7:31 వరకు కూడా చాలా ప్రాంతాల్లో భూమి కంపించినట్టు కూడా తెలిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, హిమాయత్ నగర్, అటువైపు
వైపు, అంతేకాకుండా ఎల్బీ నగర్ వైపు కూడా చాలా చోట్ల కంపించినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో చాలామంది ప్రజలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆ కొన్ని సెకండ్ల పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే కనిపించినట్టు కూడా తెలిసింది. అయితే కొన్ని చోట్ల కూడా రిక్టర్ స్కేల్ తీవ్రత చూసుకుంటే 5.3 ఉంటే కొన్ని చోట్ల 3 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు కంపించింది. ఎక్కువ చోట ఎక్కడైతే కంపించిందో ఆ ప్రదేశాల్లో కూడా ఇళ్లలో వస్తువులు కదలడం కానీ, చైర్లు కింద పడిపోవడం కానీ ఇటువంటి జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. చాలా వరకు ఒక్కసారిగా కంపించగానే ప్రజలందరూ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల 7 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు కూడా నమోదైనట్టుగా కూడా తెలిసింది కంపించడం. సో ఆ సెకండ్ల పాటు కూడా చాలామంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిల్చొని ఉన్నారు. సో చాలా వరకు భయపడినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. ఆ సెకండ్స్లో ఏం జరుగుతుందో అన్న కోణంలో చాలా వరకు భయపడి వాళ్ళ పిల్లలతో సహా బయటకు వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి కూడా ఇప్పటికే సైంటిస్టు ఒకవైపు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే ములుగు కేంద్రంగా ఇది నమోదైనట్టుగా కూడా శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు తెల్లవారుజామున 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ముఖ్యంగా కేంద్రం ఏర్పడడం కారణంగా అక్కడ కూడా దానికి సంబంధించి కూడా రీసెర్చ్ చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే. సో చాలా వరకు కూడా భూకంపాలు సంభవించడం మనం చూస్తూ ఉంటాము. కానీ ఇవాళ ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడడం కారణంగా కూడా ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురైన పరిస్థితి. సో ఆ తర్వాత ఏర్పడతాయా, ఒకవేళ ఈ కొన్ని సెకండ్ల మాత్రమే మళ్ళీ భూకంపం కేంద్రం మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందని అయితే ప్రజల ఆందోళన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి శాస్త్రవేత్తలతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ కొన్ని సెకండ్ల మాత్రమే భూకంపం కంపించింది. ఆ తర్వాత ఉండే అవకాశాలు లేవని కూడా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. సో ఎవరు భయాందోళన గురి అవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కొద్దిసేపట్లో కూడా దీని గురించి పూర్తి సమాచారం ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎన్ని మ్యాగ్నిట్యూడ్ లెవెల్లో కూడా నమోదయ్యే విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పుడు సెంట్రల్కి సంబంధించిన సెంటర్లో కూడా ఒక ములుగు కేంద్రంలో ఏర్పడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అన్ని చోట్ల వైజాగ్, ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా కంపించినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఇప్పటివరకు అయితే ప్రజలైతే భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా 5.3 కేంద్రంగా నమోదవడంతో ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సుష్మిత.